మా హిందూ మిత్రులకి బంధువులకి అందరికీ ఒక నివేదిక. ఇవాళ 31 డిసెంబర్, రేపు 1 జనవరి. చాలా మంది మన హిందువులకి అసలు ఇది తెలియదు, మనకు కొత్త సంవత్సరం ఎప్పుడు వస్తుంది. మా హిందువులకి నేను ఒక చిన్న సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. మన న్యూ ఇయర్, కొత్త సంవత్సరం మార్చ్ లేకపోతే ఏప్రిల్లో వస్తుంది. అది ఉగాది పండగ అంటారు. కానీ ఇవాళ మనం చూస్తున్నాం 31 డిసెంబర్ వస్తే చాలా మంది గోవా వెళ్ళిపోతారు, చాలా మంది ఆ క్లబ్కి వెళ్తారు, చాలా మంది బార్కి వెళ్ళిపోతారు, చాలా మంది బైక్ రేసింగ్కి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే పేపర్లో హెడ్డింగ్లో వచ్చేస్తారు, యాక్సిడెంట్లో చనిపోయినది. ఇదేనా మన సంస్కృతి? ఇదేనా మన పెద్దోళ్ళు మనకు నేర్పిస్తున్నారు? తమ్ముళ్ళారా, నా ఒక నివేదిక. బ్రిటిష్ వాళ్ళు ఒక ప్లాన్ చేసి పోయినారు. మనకు కొత్త సంవత్సరం 31 డిసెంబర్కే, 1 జనవరికే మనకు సంవత్సరం వస్తుంది, కొత్త సంవత్సరం వస్తుందని వాళ్ళు ఒక ప్లాన్ చేసి పోయినారు. తమ్ముళ్ళారా, క్యాలెండర్ చేంజ్ అవుతుంది, మన ఫ్యూచర్ కాదు. మన ఫ్యూచర్ ఎప్పుడు చేంజ్ అవుతుంది? ఉగాది పండగ రోజు. చాలా మందికి మనం చూస్తాం 31 డిసెంబర్, 1 జనవరికి చాలా వరకు పండితుల దగ్గరికి వెళ్తారు. అయ్యా, కొత్త సంవత్సరం వచ్చింది, నా జాతకం చూడండి, నా ఫ్యూచర్ చూడండి అని చాలా వరకు వెళ్తారు. కానీ దాంట్లో ఏముండదు, ఏమి కూడా ఉండదు. అందుకోసం నా తమ్ముళ్ళారా, మీ జాతకంలో మార్పు ఎప్పుడు వస్తుంది? ఉగాది పండగ రోజు. ఉగాది పండగ రోజే కదా మనం చాలా పెద్ద పెద్ద ఫెస్టివల్, మనం పూజా కార్యక్రమాలు అన్ని విధాలుగా మనం చేసుకుంటాం. కానీ ఇవాళ మనం మన వచ్చే పిల్లలకి మనం ఏం చూపెడుతున్నాం, ఏం నేర్పిస్తున్నాము? అయ్యా, మనకు కొత్త సంవత్సరం 31 డిసెంబర్, 1 జనవరికి ఉంది. మీకు చూసి ఆయన కూడా అదే నేర్చుకుంటారు. మళ్ళీ ఉగాది పండగ అయిందంటే జస్ట్ ఒక పండగ, ఆ విధంగా మన పిల్లలు కూడా నేర్చుకుంటారు. అందుకోసం నా హిందూ బంధువులకు రిక్వెస్ట్ చేస్తున్నా, 31 డిసెంబర్, 1 జనవరికి హిందువులకి కొత్త సంవత్సరం కాదు, హిందువులకి కొత్త సంవత్సరం ఉగాది పండగ. అది మీరు యాద్ పెట్టుకోవాలి. జస్ట్ క్యాలెండర్ చేంజ్ అవుతుంది, ఫ్యూచర్ కాదు. అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మన ధర్మం, మన సంస్కృతి మనమే కాపాడుకోవాలి. అందుకోసం ఈ 31 డిసెంబర్ కానీ 1 జనవరి కానీ ఎక్కువ ధూమ్ధామ్గా ఎవరు కూడా జరపకూడదని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను.